జై శ్రీరామ రామ 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 జై శ్రీరామ రామ 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 జై శ్రీరామ. మీకు తెలుసా, నేను మీకు హనుమంతుడు మరియు జై శ్రీరామ్ గురించి ఒక కథ చెప్తాను. ఒకానొక రోజు కిష్కింధలో హనుమంతుడు ఉండగా సుగ్రీవుడితో కలిసి వారి రాజ్యపాలనలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే శ్రీరాముడు మరియు లక్ష్మణుడు వారి ఆశ్రమానికి రావడం జరిగింది. సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకుపోయిన తర్వాత శ్రీరాముడు చాలా బాధతో ఉన్నారు. ఆ సమయంలో హనుమంతుడు తొలిసారిగా శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఆయనను చూసిన వెంటనే హనుమంతుడికి హృదయంలో ఏదో తెలియని భక్తిభావం ఉద్భవించింది. శ్రీరాముడు దివ్య తేజస్సును చూసి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీరాముడి కన్నీటిని చూసిన హనుమంతుడు, ప్రభు, మీరు చింతించవద్దు, నేను మీ సేవకుడిని, సీతమ్మను కనుగొనే వరకు విశ్రమించను అని ప్రమాణం చేశారు హనుమంతుడు. ఆ క్షణం నుంచి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని నామస్మరణ చేస్తూ ఆయన కార్యాలను నిర్వహించడం ప్రారంభించారు. లంకకు వెళ్ళినప్పుడు, రాక్షసులతో పోరాడినప్పుడు, సముద్రాన్ని దాటేటప్పుడు ప్రతి క్షణం జై శ్రీరామ్ అంటూ రామనామస్మరణ చేస్తూ అసాధ్యమైన పనులను కూడా సాధ్యం చేశారు హనుమంతుడు. సీతమ్మను కనుగొన్న తరువాత ఆమెకు ఒక ముద్రిక ఇచ్చి, అమ్మ జై శ్రీరామ్, త్వరలోనే ప్రభువు మిమ్మల్ని రక్షిస్తారు అని చెప్పారు. ఆ తరువాత జరిగిన యుద్ధంలో హనుమంతుడు శ్రీరాముని సేనలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ప్రతిసారి శత్రువులపై విజయం సాధించేటప్పుడు జై శ్రీరామ్ అని గర్జించేవాడు. అప్పటి నుండి నేటి వరకు హనుమంతుడు మరియు ఆయన భక్తులందరూ జై శ్రీరామ్ అనే దివ్యనామాన్ని స్మరిస్తూ శ్రీరాముని ఆశీస్సులను పొందుతున్నారు. ఈ నినాదం భక్తి, శక్తి మరియు విధేయత యొక్క ప్రతీకగా నిలిచిపోయింది. ఈ విధంగా జై శ్రీరామ్ అనే పవిత్ర నినాదం హనుమంతుడి నుండి ప్రారంభమై నేటికి కోట్లాది మంది భక్తుల నోట వినిపిస్తూనే ఉంది. జై శ్రీరామ్ అనే పదం యొక్క చరిత్ర, అర్థం గురించి వివరిస్తాను. జై శ్రీరామ్ నినాదం యొక్క అర్థం, జై అంటే విజయం, శ్రీరామ్ అంటే శ్రీరాముడు, అంటే శ్రీరామునికి జయం కలుగుగాక అని అర్థం. హనుమంతుడు శ్రీరాముని సేవకుడిగా, భక్తుడిగా ఎప్పుడూ ఎల్లప్పుడూ రామనామ స్మరాన్ని స్మరిస్తూ ఉండేవారు. కాబట్టి జై శ్రీరామ్ అనేది ఆయనకు ముడిపడిన ప్రసిద్ధ నినాదంగా మారింది.